లో టీపీసీసీ స్పోక్స్ పర్సన్ పల్లె రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం మేడం. ఎస్ సార్ చెప్పండి. ఇక మొత్తంగా టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీగా పోటీ అయితే నడుస్తోంది. ఇక మరికొద్ది గంటల్లో ఎవరిది ఆ విజయం అనే తీర్పు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏం జరుగుతోంది అసలు? అందరికి నమస్కారం అండి. మెయిన్ గా ఇక్కడ జరిగేది ఏంటంటే అధికారంలో ఉన్న బీజేపీ అన్ని రకాలుగా అక్కడ వెస్ట్ బెంగాల్లో అన్ని రకాల ప్రయోగాలు చేయడం జరిగింది. మొదట్లో ఎస్ఐఆర్ ద్వారా సార్ ద్వారా 90 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఒకటి. తర్వాత అధికారాన్ని వినియోగించుకొని అక్కడ కొంత లోకల్ కు సంబంధించిన వాళ్ళని డిస్టర్బ్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన అధికారులు అనే వాళ్ళు ప్రజాపక్షంలో ప్రజలకు సంబంధించి అన్ని వర్గాల వారికి సహకారం ఉండాలి. కానీ ఓన్లీ బీజేపీకి సపోర్ట్ చేసే అధికారులను టోటల్ గా చేసుకోవడం జరిగింది. పోలీసు వ్యవస్థ అనుకోని అంటే సెంట్రల్ స్పెషల్ ర్యాపిడ్ ఫోర్స్ పెట్టుకోవడం అన్ని రకాలుగా అక్కడ జరిగింది ఉన్నది లేనట్టు. అంటే వాళ్ళు చూపించే అంటే రాజకీయంలో అది సహజము, కానీ ఎక్కువ వినియోగించడం జరుగుతుంది. దాన్ని ఇంతకు ముందు ఉన్న పాత బీజేపీ లేదు, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి అద్వానీ వాళ్ళ వ్యవస్థలో వాళ్ళు ఒక పద్ధతిగా ఉంటుండే. ఈ రోజు ఉన్న బీజేపీ గుజరాత్ బీజేపీ లాగా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసుకొని వాళ్ళని ఎలక్షన్ లో వాళ్ళని వినియోగించుకోవడం, ప్రజలకు ప్రైవేట్ వ్యక్తులను తీసుకోవడం, ప్రైవేట్ ఆస్తులను తీసుకోవడం, ప్రైవేట్ కు సంబంధించిన ఆర్థిక వనరులు వినియోగించుకుంటూ అదే రకంగా అధికారంలో ఉన్న ఈసీతో పాటు సిబిఐ ఈటీ రైట్లు అనుకొని ఎన్ని రకాలుగా ఇబ్బందులు చేసుకున్నా ఈ పరిస్థితి రావడానికి కూడా ఇంకా అక్కడ లోకల్ వాళ్ళు ప్రజలు కొద్దిగా సపోర్ట్ చేసేట్లా ఈ పరిస్థితి ఉంది. లేకుంటే మాత్రం వాళ్ళు పిచ్చలు విడిగా ఎన్నో రకాలుగా అన్ని రకాల అధికార దుర్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. దాన్ని రిజల్ట్ ఉన్నది. ఏదేమైనా కానీ ప్రజల అభిప్రాయాన్ని ప్రజల వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ వ్యవస్థ న్యాయంగా ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇంకా ఫైనల్ రిజల్ట్ రాలేదు. ఈ రిజల్ట్ ప్రకారం మాత్రం బీజేపీకి ఇక్కడ ప్రతి దగ్గర కూడా 3 రాష్ట్రాలలో ఎక్కువ పర్సంటేజ్ వచ్చినట్టున్నది. అదే రకంగా కేరళ, తమిళనాడులో డిఫరెన్స్ గా ఉన్నది. ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఒక రకంగా ఉంది, ఉత్తర భారతదేశంలో మాత్రం 3 రాష్ట్రాలలో మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ కూడా కొద్దిగా తగ్గినట్టు కనబడుతుంది. అది ఎట్లా ఉంటుంది అనేది పూర్తి రిజల్ట్ వచ్చిన ప్రకారం ఉంటుంది. ఏదేమైనా కానీ ఈ రిజల్ట్ ప్రకారం మాత్రం బీజేపీకి ప్లస్ గా ఉంది. ఆ ప్లస్ అనేది దాని గురించి ఆలోచన చేసి పునరాలోచన చేసి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మార్గదర్శన ప్రకారం ఏంటంటే రాజ్యాంగ సమస్యలు అయినటువంటి కొన్ని సంస్థలను వాడుకొని అన్ని రకాలుగా ఇబ్బంది పరిస్థితి చేసుకుంటూ ప్రజల్లో అయోమయం ఏర్పరచు చేయడం, అదే రకంగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వాళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడ బెదిరించి అన్ని రకాలుగా కూడా చేయడం జరిగింది. ఇంకో విషయం కూడా ఇక్కడ ఏమైతుందంటే హిందుత్వ మేమే హిందువులం అనే రకంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలు అయినా కానీ అంటే బీవీ గారికి సంబంధించి అయినా కానీ ఎవరైనా కానీ అంటే తృణమూల్ కాంగ్రెస్ అయినా కానీ బీజేపీకి తట్టుకొని ఆ రకంగా మేము చేయలేని పరిస్థితిగా వచ్చింది. ఇంకా అక్కడ మా కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంకు కూడా బాగా తగ్గిపోయిన పరిస్థితి ఉంది. అది మేము ఇండైరెక్ట్ గా అంటే తృణమూల్ కాంగ్రెస్ కి హెల్ప్ జరుగుతుంది అనుకున్నాం, కానీ అక్కడ ఏం లేదు. దాంట్లో బీజేపీ సక్సెస్ అయింది. ఇంకోటి ఎంఐఎం పార్టీ కూడా మైనార్టీ ఓట్లకు సంబంధించిన ముస్లిం ఓట్లకు సంబంధించిన పర్సంటేజ్ లో కొన్ని పర్సంటేజ్ ను కూడా వాళ్ళు చీల్చి పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది. బీజేపీ అన్ని రకాల హంగులను, అన్ని రకాల అధికారాలను, అన్ని రకాల పరిస్థితులను, ఆర్థిక వనరులను ప్రతి దాన్ని వినియోగించి అక్కడ సక్సెస్ అయిందని అనుకుంటున్నాం. అదే రకంగా అస్సాంలో అదే రకంగా, త్రిపురలో కూడా అదే రకంగా జరిగింది. ఈ 3 రాష్ట్రాలలో ప్రభావం మొదటి నుంచి కూడా వాళ్ళు సీరియస్ గా ఉండి ఈ రకంగా చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి బలపడడానికి, ఇండియా కూటమి వీక్ కావడానికి ఇదే కారణం అనుకుంటున్నాము. ఇంకా పూర్తి రిజల్ట్ వచ్చిన దాన్ని బట్టి ఆలోచన చేస్తాం. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ప్రకారం అయితే ఈ పరిస్థితి కనబడుతుంది మాకు. ఈ పరిస్థితుల్లో మేము దాన్ని గుణపాఠంగా ఆలోచన చేసి భవిష్యత్తులో అన్నట్టు రకంగా తమిళనాడులో కొత్తగా ఉన్న స్త్రీలకు సంబంధించిన సినీ నాయకులు మొదటి నుంచి కూడా జయలలిత గారు అనుకోండి, రామచంద్రన్ గారు అనుకోండి, అంటే సినీ
కి సంబంధించిన అభిమానులు ఉంటారు, యూత్ ఉన్నారు. దాంట్లో 10 సంవత్సరాలు ఉన్న డిఎంకే పార్టీని కాదని వాళ్ళకు సపోర్ట్, ఇండైరెక్ట్ గా సపోర్ట్ వచ్చింది. వాళ్ళ మెసేజ్ కనబడుతుంది. వాళ్ళు ఇప్పటికీ ఇప్పుడు చూస్తే అన్న డిఎంకేను దాటి వాళ్ళ మెజార్టీగా కనబడుతుంది. మరి వాళ్ళు డైరెక్ట్ ఉంటారా లేకుంటే ఏదైనా పార్టీతో ప్రోత్సాహంతో అంటే సపోర్ట్ తోని అధికారంలో ఉంటారా? వాళ్ళ ద్వారా ఇంకేం ఉంటుంది? మెయిన్ గా టీవీకే విజయానికి సంబంధించిన పార్టీ ముందుంటుందని ఊహించని సంఘటన. అనుకోకుండా కూడా అంటే ఎక్కడ కూడా వీళ్ళు విజయానికి సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పలేదు, ఏం చెప్పలేదు. మార్పు అనేది అక్కడ జరుగుతుంది. ఏదేమైనా కానీ అక్కడ సినీ నాయకత్వాలు అంటే సినీ ఫీల్డ్ కి సంబంధించిన అభిమానులు ఉంటారు, యూత్ ఉన్నది. అదే కొత్తగా వస్తున్న విజయ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఇక్కడ యూడిఎఫ్ కు తర్వాత ఈ కాంగ్రెస్ సంబంధించి మొదటి నుంచి అనుకున్నట్టు మార్పు జరుగుతుంది ఇక్కడ కేరళలో. అది ముందు ఎట్లుంటుందో కానీ రిజల్ట్ మాత్రం కేరళలో అయితే మా అధికార మార్పు జరిగి విజయంకు సంబంధించిన అంటే అక్కడ ఉన్న సీఎం గారికి అపోజిట్ గా వస్తుంది అనేది అనుకుంటున్నాము. ఏదేమైనా కానీ ఈ రిజల్ట్ కాంగ్రెస్ కొద్ది ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మేము 5 రాష్ట్రాల్లో మినిమం గా 2-3 రాష్ట్రాల్లో వస్తుందని అనుకున్నాం. కానీ ఓటు బ్యాంకు కూడా ఇక్కడ ఉత్తర భారతదేశంలో పర్సంటేజ్ కూడా తగ్గిపోతుంది. అదే రకంగా తమిళనాడులో కూడా మాకు ప్రభావం కూడా కొద్దిగా తగ్గింది. దాన్ని ఆలోచన చేసుకొని భవిష్యత్ నిర్ణయం ఉంటది. ఏదేమైనా కానీ ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాం, అధికార దుర్వినియోగము ప్రతిదీ జరుగుతుంది అనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. దానికి సంబంధించి పూర్తి రిజల్ట్ వచ్చినాక కూడా దాని గురించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాం. మీ ద్వారా ప్రజలకు మంచి రిజల్ట్ రావాలి, ప్రజాస్వామ్యం గెలవాలి, ప్రజలకు సంబంధించి న్యాయానికి ఉండాలి, ఎక్కడ కూడా ఇబ్బందిగా ఉండొద్దు. అంటే కొట్లాటలు అల్లర్లు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో రిజల్ట్ రావడం మంచిదని కోరుకుంటున్నాను. ఇంకా కొన్ని జాగాలలో అంటే వెస్ట్ బెంగాల్ లో అక్కడ ఇప్పటికి కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. దాన్ని కూడా కంట్రోల్ చేసేసి ప్రశాంతంగా జరగాలని మీ ద్వారా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అనుకోండి ఇప్పుడున్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వ అంగులన్నింటినీ వినియోగించుకొని ఈ రిజల్ట్ రావడానికి కూడా కారణమని మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్.